హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గ్రానీ చాప్టర్ 2. కొత్త గేమ్ ఆడాలనిపించింది, అది హారర్ టైప్లో. అందుకనే గ్రానీ చాప్టర్ 2 అయితే తీసుకొని వచ్చాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయింటే మాత్రం కొత్తగా వచ్చి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ మాత్రం రావట్లేదు. ప్లీజ్ గైస్, లెట్స్ గో గైస్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇంట్రో స్కిప్ అనుకుంటా. డే 1. ఓకే, వచ్చేసాం మన గ్రానీ హౌస్లోకి. వావ్, మన తాత కట్టించింది అనుకుంటా గైస్. ఇంకా పెయింట్ కొట్టలేదు తాత. ఓకే, ఇక్కడేమి లేవు. సూపర్, పైకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఏ ఎస్కేప్ కుదిరితే ఆ ఎస్కేప్ అయితే చేద్దాం. ఇక్కడ ఏమీ లేవు, వచ్చేయాలి ఈ పాటికి. ఎక్కడున్నా కానీ ఉయ్యమ్మ తాత, బాబోయ్ బామ్మ వస్తుంది. ఇక్కడ ఉంటే దొరికేస్తానంటారా గైస్? చూద్దాం. ట్రై చేద్దాం. ఇక్కడ సేఫ్కి అనుకుంటా. బామ్మేది తాత. స్టన్ గన్ ఇక్కడ ఉండే ఆప్షన్ ఉంటుంది. తాత బామ్మ ఎక్కడ దాచావులే? బామ్మ నీకోసం వెయిటింగ్. వచ్చే దొరికేసింది వెపన్. సూపర్, స్టార్టింగ్లోనే వెపన్ దొరకడం అంటే అదృష్టం అంటే అదే అన్నమాట. ఓకే, రే డిస్పాన్ అయిపోతుంది. ఓకే, గో ఫాస్ట్గా వెళ్ళి సెక్యూరిటీ రూమ్ని అయితే ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ ఏముందా? బోట్కి వేస్ట్. సైలెంట్ ట్రై చేద్దాం. బోట్ ఎస్కేప్ ఏదైతే అది. గ్లాస్ ఫ్యూజ్ అంటే హెలికాప్టర్ దగ్గరది కదా, అలాగే అంతే. హెలికాప్టర్ దగ్గరది గ్లాస్ ఫ్యూజ్ అంటే. ఇది డోర్ హ్యాండిల్. డోర్ ఎస్కేప్ నేను చేయదలుచుకోలేదు ఇప్పుడు, అది దానికి సపరేట్ వీడియో కావాలండి. ఓకే, ఫాస్ట్గా ఎవరిని ఓపెన్ చేసేద్దాం. ఇక్కడే స్టన్ గన్ దొరికింది కదా. మన లక్ ఎలా ఉందంటే చూడండి గైస్, నేను ఇంకా దగ్గర అదే బావి దగ్గర ఉంటుంది అనుకుంటే ఆలోచిస్తూ ఇక్కడికి వచ్చాను. సడన్గా దొరికింది స్టన్ గన్ అయితే. ఓకే, తీసుకో ఫాస్ట్గా. ఇది డోర్ లాక్. ఓకే, పైన ఓపెన్ చేసేసి అప్పుడు కిందకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. గ్యాసోలిన్, అది కూడా హెలికాప్టర్కి యూజ్ అవుతుంది. ఓకే, వావ్, రెంచ్ కూడా ఇక్కడే ఉంది. ఓపెన్. వెపన్కి అంటే 3 ఐటమ్స్ కిందకి తీసుకెళ్లాల్సినవే వెపన్ కీతో సహా. ఓకే, ఇది బాగా కిందకి వెళ్ళాల్సింది కాబట్టి ఇక్కడ స్టేర్స్ దగ్గర పడేస్తాను. తర్వాత మెయిన్ వెపన్కి తీసుకొచ్చేయచ్చు అనుకుంటున్నాను. వెపన్కి తీసుకొని వెళ్ళిపోదాం కిందకి. ఓకే, త్రో ఇట్ దేర్. ఇప్పుడు వ్రెంచ్ అయితే తీసుకొని వచ్చేద్దాం. ఈ లోపల స్పాన్ అవుతారు. స్పాన్ అయిన వెంటనే వేసేద్దాం. తాత అతి అంటే ఇదే. పక్కన స్టేర్స్ ఉన్నాయి, వెళ్ళొచ్చుగా. సరే, అటు వద్దు, తాత వస్తాడు. ఇంకో పక్కన ఉంది, అటు వెళ్ళొచ్చుగా. ఆ హోల్లోనే పడాలి వెళ్ళి. నా దరిద్రం. ఓకే, స్టన్ గన్ స్టేర్స్ దగ్గర పడేసా కదా. స్టార్ట్స్ చనిపోయిన చోట అదే. ఓకే, మేబీ మనం ఈ మెట్లు ఎక్కగానే స్టన్ గన్ దొరికే అవకాశాలు ఉన్నాయి. అక్కడే పడేసా స్టన్ గన్. ఇదిగోండి, అక్కడే ఉంది. రెండ్రా చూసు. ముస్లి ఎక్కడికి వెళ్తున్నావురా? తీసుకోరా.
రావి చూసుకోండి. మరి ఈ టైంలో ఓపెనింగ్స్ అవసరం మనకి. వీడు పడుకున్నాడు. సూపర్. ఇప్పుడు ఇద్దరికి ఎలా పడాలంటే షాట్లు. తాత లేసావా? బామ్మ ఎక్కడున్నావు? రా 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 రా, లేట్ చేయకు. ఇంకెక్కడుంది పని? వెపన్ కీ తోటి. యా ఓకే, ఐ రిమెంబర్. బ్రెయిన్. అరే రే రే. ఓకే ఫాస్ట్. ఓకే గో గో, ఫాస్ట్గా వెళ్ళాలి. ఇక్కడి నుంచి పెట్టడం కాదు. ఓకే అయిపోయింది. ఆరెంజ్ తోటి పని. ఇప్పుడు దాన్ని తీసుకొని బుల్లెట్స్ మార్చేయడమే. నేను దాన్ని కాలవడానికి షార్ట్ గన్నే ప్రిఫర్ చేస్తాను మోస్ట్లీ. అదంతే గైస్. ఓకే హెలికాప్టర్ ఎస్కేప్ చేసేయచ్చు గైస్. మాన్యువల్ దొరికేస్తుంది, కీ కూడా దొరికేస్తుంది అనుకుంటా కదా. ఎతికితే దొరకని నుంచి ఏమీ లేదు. ఇక్కడ ఏదో ఉండాలి. ఏమీ లేదా? సూపర్. ఓకే వెళ్ళి ఆ స్పైడర్ మోన్ని వేసేద్దాం. స్పైడర్ మోన్ తింటున్నా. లేచి దాంట్లో ఆహా తాత ఎంత చూడండి పిక్చర్ ఇంకెక్కడా లేనట్టు అక్కడ పడేసారు. ఎస్ హెలికాప్టర్ దొరకలేదండి, ఇంకా దొరికింది అనుకున్నాను. ఎస్ సూపర్. మెయిన్ మన తీసుకో. ఓకే హెలికాప్టర్కి పైకి అయితే తీసుకెళ్ళిపోదాము. ఫాస్ట్గా లేట్ చేయకుండా పైకి తీసుకెళ్ళిపోదాము. సెక్యూరిటీ దాంట్లో రూమ్లో ఫస్ట్ మనకేం కావాలి? ఫొటోస్. ఫొటోస్ కావాలి. ఫొటోస్ గ్యాదర్ చేద్దాం ముందు. పిక్చర్. ఓకే గో. ఒకటి వచ్చింది. ఓకే 2 వచ్చేసింది. థర్డ్ వన్ సేమ్ వెల్ దగ్గర ఉంది, తీసుకొని వచ్చేద్దాం. నేను ఇందాక గ్యాసోలిన్ ఎక్కడో చూసాను, ఆ లోపల అనుకుంటా. చూద్దాంలేండి. దాంట్లో అనుకుంటా ఏదో ఒకటి. చూద్దాం. వీళ్ళు ఆల్రెడీ రిస్పాన్ అయిపోయి ఉంటారు అననే అనుకుంటున్నాను. ఇది ఎక్కడో పడింది. తాతకి తగిలి కూడా ఎందుకో కానీ అవ్వలేదు అబ్బా. అది రెండురా చూసుకుందాం. అయ్యారా లేదా స్పాను? ఓకే ఒకటి ఇక్కడ పడేసి క్రోబార్ పని అయితే చూసుకొని వచ్చేద్దాం మనం. ఇప్పుడే అవుతారు నాకు తెలిసి, ఎక్కువసేపు ఉండదు అవ్వడానికి. ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఓకే కటింగ్ ప్లేయర్స్ గో. ఫాస్ట్గా వెళ్ళాలి, లేట్ చేయకూడదు. స్పాన్ అవ్వలేదు వీళ్ళు ఇంకా. అయ్యి ఉండాలి ఈ పాటికే. బామ్మ. అరే గాయ్స్ తప్పు. డే 3 4 3 అనుకుంటా కదా. 3 డే. ఓకే డేస్ తగ్గిపోతున్నాయి. ఇంకా 1 డే అనుకుంటా కదా, 1 or 2 days. కూల్గా ఫస్ట్ అయితే మనం పిక్చర్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం బావి దగ్గర నుండి. లేకపోతే వీళ్ళని వేసేద్దాం. తాత ఇందాక కదా తాత. ఇప్పుడు ఇది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు బామ్మ ఎక్కడుందో ఎతకాలి. బామ్మ సైలెంట్గా వెనకాల నుంచి వచ్చేసి వేసేద్దామని నేను వెళ్ళి ప్లాన్. అటుపో దానిపైన పడుకో. అది గ్లిచ్ అయింది అనుకో మళ్ళీ నాకు ఉంది. ఓకే కటింగ్ ప్లేయర్స్ అయితే హెలికాప్టర్ ఎస్కేప్కి యూజ్ అవుతుంది. ఎస్కేప్ యూజ్ అవుతుంది. ఆ లోపల కట్ చేయాల్సిన ఏరియా ఉంటుంది చూడండి. అవును ఇది డోర్ది కదా, సర్లేండి ఏదో ఒకటిలే. ఇంకా ఒక పిక్చర్ బావి దగ్గర ఉంది. ఓకే లెట్స్ గో యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. అరే జరూరా.
ఓకే టేక్ ఇట్. తాత ఫోటోనే తాత. ఓకే ఇటు పైకి వెళ్ళిపోదాం. ఓకే ఎందుకు ఇలా వస్తుంది, షేక్ అవుతుంది. ఓకే ఫాస్ట్ పైకి వెళ్ళు. కటింగ్ ప్లేయర్స్ ఎందుకంటే గైస్ ఇదిగోండి అది కట్ చేయడానికి నేను కటింగ్ ప్లేయర్స్. సూపర్. ఓపెన్ ద డోర్ సెజియామ్. ఓకే వచ్చింది. కిందకి వెళ్ళిపో. అబ్బో స్టన్ గన్ ఇక్కడ కదా, లేకపోతే దెబ్బ అయిపోతాం అనమాట. తాత ఎప్పుడన్నా రావచ్చు. ఫస్ట్ పోయింది ఎవరు? బామ్మ అనుకుంటా కదా, గ్రానీ కదా పోయింది. ఫస్ట్ తాతనే అటువైపు నుంచి డోర్ దగ్గర, మెయిన్ డోర్ దగ్గర నుంచి, తర్వాత బామ్మని. ఓకే గో ఫాస్ట్. ఎస్ వచ్చేసాం పైకి. ఓకే ఎస్ లెట్స్ గో. ఇక్కడికి వెపన్ తర్వాత గ్లాస్ ఫ్యూజ్ మాత్రం మనం తెచ్చి పెట్టుకోవాలి రెడీగా. షార్ట్ గన్ ఎక్కడ పడేసాం? 100% వచ్చి ఉంటారు ఇద్దరు. స్టన్ గన్ ఎక్కడ పడేసాం గైస్? కింద పడేసాం పైన. ఇక్కడే ఉంది బోట్కి. తాత కింద ఉన్నాడు. బామ్మ కనబడట్లేదు. తాత అయితే కింద ఉన్నాడు. స్టన్ గన్ ఎక్కడ పడేసాం? అబ్బా 2 కిందే ఉన్నాయి అనుకుంటా. అక్కడ కనపడ్డాడు, అటు వెళ్తున్నట్టు తాత. అయ్యమ్మా బామ్మ ఇక్కడ స్పాన్ అయింది. అయ్యా బుల్లెట్స్ లేవు. ఓకే ఇక్కడ ఉన్నాయి కదా, రారా చూసుకుందా. ఇక్కడ కొడితే అక్కడ వరకు ఎగిరి పడాలన్నమాట. బామ్మ నువ్వు కూడా పో బామ్మ. ఓకే ఒకటి వెపన్ కావాలి, వచ్చేసింది. గ్లాస్ ఫ్యూజ్ ఎక్కడ చూసాను? గ్యాసోలిన్ కూడా పెట్టేద్దాం. గ్లాస్ ఫ్యూజ్ ఎక్కడో చూసాను. అబ్బా ఎక్కడ చూసానా లేదా? నాకు చూసాను, అదే నాకు అనిపించింది చూసామని. ఓకే ఫస్ట్ దీన్ని ఇక్కడ పడేసి వెపన్ తీసుకొని పైన రీఫిల్ ఉంటుంది అనుకుంటా. ఎస్ ఉంటుంది రివ్వండి. ఎస్ వచ్చేసాం. హెలికాప్టర్ ఎస్కేప్ అయిపోద్ది గైస్ నాకు తెలిసినంత వరకు. 13 minutes హాఫ్, అదే 13.5 minutes. నొక్కు. రీఫిల్. ఓకే రీఫిల్. ఇట్స్ ఓకే. ఎస్ ఇదే క్లిక్ చేశాను గైస్. అబే యార్ అవి 2 బాగానే అయినాయి, ఇదే అవ్వట్లేదు. షిట్. ఓకే అన్నీ అవుతున్నాయి తప్ప. షూట్. ఓకే క్లిక్. ఓకే షూట్ చేయడానికి. అరే ఎందుకు అవ్వట్లేదబ్బా? ఆగండి. ఎస్ రే బటన్ పని చేయాలి, దాన్ని నేనేం చేయలేనబ్బా. టైం అయిపోతుంది, ఇదేమో పడట్లేదు.
ఎస్ అయిపోయింది. తీసేసుకోవాలి. ఇవి డీస్పోన్ అయిపోతే మళ్ళీ రావు. నెక్స్ట్ కావాల్సింది గ్లాస్ ఫ్యూజ్, తర్వాత డక్ట్ టేప్, గ్యాసోలిన్. ఇంకా అవును డక్ట్ టేప్ దొరకలేదు కదా మనకి. గ్యాసోలిన్ దొరికింది, మాన్యువల్ దొరికింది, హెలికాప్టర్కి కూడా దొరికింది. డక్ట్ టేప్ దొరకలేదు హెలికాప్టర్ ఎస్కేప్ చేయాలంటే. ఓకే చూద్దాం. డక్ట్ టేప్ ఉండాలి. దొరికిందా లేదా? దొరకలేదు, నాకు తెలిసినంతవరకు దొరకలేదు. ఇది బోట్ స్టీరింగ్ వీల్, దాంతో మనకేం యూజ్ లేదు. డక్ట్ టేప్, గ్యాసోలిన్ బోట్కి, దాంట్లో మనకి ఇంకా ఒకటి రావాలబ్బా. డక్ట్ టేప్ రావాలి. హ్యాండ్ వీల్ అది వదిలేండి. అవును వెపన్ ఇక్కడే ఉంది కదా, ఆగండి. కటింగ్ ప్లేయర్స్ కూడా కిందే ఉన్నాయి. ఐ హ్యాడ్ ఎన్ ఐడియా. ఇక్కడ దొరుకుతుందేమో డక్ట్ టేప్ మేబీ. అరే ఇక్కడ పడుకు, బయటే ఉంటే బుక్కోతాం. బా నాకు డౌట్, నాకు తెలుసురా. రే నాకు ఆగు బామ్మ, నీకు నీ గన్ ఎక్కడ పడేసాను? ఒరే నాకు డౌట్ వచ్చింది అప్పుడు. అవ్వని పని, ఏదో చేయాలబ్బా. ఇది అవ్వని పని అబ్బా. గ్రాండ్ ఉంటే వెళ్ళిపోయిందా? ఓకే కటింగ్ ప్లేయర్స్ రిస్క్. పైకి పద ఫాస్ట్గా. ఇందాకైతే నిజంగా ఎడ్జ్లో తప్పించుకున్నామంటే నమ్మండి గైస్. ఎడ్జ్ అంటే ఎడ్జ్, అది గ్రానీ వచ్చింది అలా, నేను అలా పైకి వచ్చానబ్బా. ఎడ్జ్ అంటే ఎడ్జ్ అనమాట అది. డక్ట్ టేప్ ఉండాలి ఇక్కడ. సేఫ్లో డక్ట్ టేప్ ఉంటుందా? ఏమి సింక్లో నవ్వుతుంది అయ్యే గ్రానీ. ఏం చేద్దాం, ఫినిష్ చేసేద్దాం ఒకసారి. ఆగండి పడే చెప్తాను. కిందకి రా బాబు, కిందకంటే పడింది. ఇక్కడి నుంచి కొడితే అది అవదు, అందుకే కిందకి వచ్చి కొడతాను. పక్కకి తీసే నాకు వచ్చి వెళ్ళిందా? వెళ్ళే బాబు గ్రాని వెళ్ళే. ఇంకా మనకి ఏమేమి ఐటమ్స్ కావాలి? హెలికాప్టర్ కీ ఉంది. ఓకే ఓన్లీ డక్ట్ టేప్. మిగతా 2 ఐటమ్స్ వాళ్ళిద్దరిని చంపి పైకి తెచ్చేసుకోవాలి. ఓకే లేగే బాబు. ఒరే ఎంతసేపు రా, 20 minutes అయిపోతుంది వీడియో స్టార్ట్ చేసి. ఇంకో 1 minute ఉంటే 20 minutes అవుతుంది. వెళ్ళిందా వెళ్ళలేదు. ఓకే వెళ్ళిందా? కింద పడి లేడానికి టైం సరిపోద్దా? I'm going to risk it. రావే ఎక్కడున్నావు? బామ్మ ఇక్కడ ముందు దీన్ని హెలికాప్టర్ కీని పైన పెట్టేసుకోవాలి. గ్యాసోలిన్ అప్పుడే వద్దు, నింపుదాం. ఇద్దరు డౌన్ అయ్యారు కాబట్టి మనం డక్ట్ టేప్ కోసం ఎతకాలి ఫాస్ట్గా. కాబట్టి ఇవి రెండింటిని ఎంత ఫాస్ట్గా తీసేసుకుంటే అంత మంచిది. ఓకే డౌన్. హెలికాప్టర్కి పైకి కదా. ఇప్పుడు వెపన్ గన్లో బుల్లెట్ రీఫిల్ చేసుకొని గన్ పట్టుకొని డక్ట్ టేప్ దొరికితే గన్ అక్కడ పడేసి డక్ట్ టేప్ పట్టుకొని ఇక్కడికి వచ్చేస్తే ఎస్కేప్ అయిపోయినట్టే.
ఎస్ అయిపోయినట్టే ఇంకా ఎస్కేప్. రీఫిల్ పక్కన పెట్టండి. ముందు సేఫ్కి అయితే వెతకాలి. సేఫ్ అంటే ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు కదా. ఎస్ వెళ్ళిపోవచ్చు. ఓకే గన్నుకి బుల్లెట్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చాను. డక్ట్ టేప్ దొరికితే అయిపోద్ది ఇంకా. ఉండాలి. అరే బ్యాడ్ లాక్. అరే లేకపోతే నేనేమన్నా మిస్ అవుతున్నాను. ఎక్కడన్నా చూసాను డక్ట్ టేప్ని. కొంచెం అర్థం గన్ రీఫిల్ చేసుకొని అప్పుడు ఇల్లు మొత్తం ఎదుగుదాం. వాళ్ళు వచ్చినా కానీ మనకేం కాదు అప్పుడు. ఓకే ఇక్కడ చూసాను డక్ట్ టేప్ కాదు. ఇక్కడ గ్యాస్ వల్ల అనుకుంటా కదా దొరికింది. ఓకే నో 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 నో. ఆల్మోస్ట్ ఇంకా కిచెన్లో ఉండాలి. ఉంటాయేమో. సర్లే కింద ఎతికేద్దాం ఫాస్ట్గా. అక్కడ లేదు. ఇక్కడ ఎతకలేదా? స్పార్క్ ప్లగ్ అంటే బోట్ ఎస్కేప్ అది. ఇక్కడ లేదు మనకి. వేరేదేదో ఉండింది. వెపన్ అనుకుంటా అక్కడ ఉండింది. ఇంకా ఇక్కడ లేదు. ఇక్కడ లేదు. ఈ మూడిట్లో కూడా లేదు కదా. లేదు. కిందకి వెళ్ళి ఒకసారి కింద ఎతికి. కింద ప్లేయర్స్ కదా దొరికింది. కటింగ్ ప్లేయర్స్ కదా. ఇక్కడ కటింగ్ ప్లేయర్స్ దొరికినాయి. ఇటు పక్కే అన్న మిస్ అయ్యాను నేను. లేదు. ఇంకా బాగా కింద కానీ కిచెన్ కానీ ఆ 2 ప్లేసెస్ మనం ఎతకలేదు. ఇక్కడ రే బాపురే ఏమన్నా పెట్టాడు అబ్బా. ఎక్కడికి గ్రానీ రీస్పాన్ అయ్యింది. ఇప్పుడే అటు వచ్చి అటు వెళ్ళింది. పైకి వెళ్ళిపోదాం. స్టన్ అంతా కొట్టేద్దాం. నా బుల్లెట్ నాకు ఇచ్చే తాత వస్తాడు మళ్ళీ. ఆయన కూడా ఒకసారి ఇచ్చేసి ఎస్కేప్ అయిపోవచ్చు. తాత 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 అయిపోయింది కదా. ఇంకా ఎస్కేప్ అయిపోయినట్టే ఇంకా ఆల్మోస్ట్. వచ్చాడు. నాకు అవసరం లేదు ఇంకా. డక్ట్ ఉంటే ఎస్కేప్ అయిపోయినట్టే. ఎస్ అయిపోయింది గైస్ మొత్తానికి. బాబోయ్ గైస్ తీరిపోయింది అబ్బా. మామూలు కూడా కాదు. నేను ఒప్పుకున్నాను. ఓకే తీసుకో. నీట్గా ఎక్కిన తర్వాత దాన్ని డ్రాప్ చేయాలి. ముందే డ్రాప్ చేయలేదు. ఇంకా 2 టైమ్స్ వేసి అలవాట్లో పొరపాటు. సారీ గైస్. ఓకే ఇదే నాకు నచ్చింది. వీడు ల్యాడర్ నార్మల్గా దిగొచ్చు. నేనే తప్పు చేస్తున్నాను. ఎక్కడ చిచి అవి 2 పైనే పడేసాను. రే నా మైండ్ ఎటు వెళ్ళిపోతుంది గైస్ ఈ గ్రానీ గేమ్ వల్ల. పైనే ఉన్నాయి కదరా ఈ 2. ఏంది ఏం మాట్లాడుతున్నారు మీరు? ఓకే పెట్టేద్దాం. ఎస్ ఈ గ్రానీ 2లో అయితే ఐల్ సే హెలికాప్టర్ ఎస్కేప్ ఈజ్ ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ ఎస్కేప్. ఎందుకంటే హెలికాప్టర్ ఎస్కేప్ చేయాలన్నా కానీ ఇక్కడ ఒక ఐటెం ఉండించు. అదే ఇది బోట్ అనుకుంటా కదా. బోట్ ఎస్కేప్ చేయాలన్నా కానీ ఇలా బోట్ ఐటమ్స్, డోర్ ఐటమ్స్ ఇలా పైన పెడతారు. ఇక్కడ వరకు వచ్చాక ఈ మాత్రం చేయలేమా గైస్ చెప్పండి. కొంచెం అటు వచ్చి హెలికాప్టర్ చేసుకోలేమా? హెలికాప్టర్ దగ్గర బోటు పెట్టి డోరు పెడితే అది అవ్వదు. హెలికాప్టర్ ఎస్కేప్ ఈజియెస్ట్ చెప్పాలంటే. ఎందుకంటే సెక్యూరిటీ రూమ్లో పైన పెట్టచ్చు. ఈ లాక్లన్నీ గన్ షూటింగ్ తర్వాత స్పార్క్ ప్లగ్ అదే గ్లాస్ ఫ్యూజ్ పెట్టిన తర్వాత పెట్టచ్చు. వాడు డోర్దైనా బోట్ ఎస్కేప్దైనా చెప్పలేం. అందుకని ఈ ఓపెన్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి అప్పుడు పెట్టుకోవాలన్నమాట. టఫెస్ట్ అదే. మాన్యువల్ ఉందిగా ఉందిలే. 3, 2, 1 గో. మ్యూజిక్ అయిపోయింది. అయిపోయింది గేమ్ అయిపోయింది.
వెయిట్, నేను తప్పు చేశాను లేదుగా? అయిపోయిందా లేదా? ఎస్కేప్ కదా. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. ఓ బాయ్ టాటా, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం కుదిరితే. సో ది ఎండ్. ఎస్ గైస్, సో ఇవాళకి అయితే ఈ వీడియోలో అయితే గ్రానీ చాప్టర్ 2 ఇంతే, హెలికాప్టర్ ఎస్కేప్ అయితే చేసేసాం. సో నెక్స్ట్ వీడియోస్కి మీకు బోట్ ఎస్కేప్ అండ్ డోర్ ఎస్కేప్ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి, చేసేస్తాను. అబ్బా అదేముంది, మీకోసం నేను చేసేస్తా, చిన్న పని అది. సో ఇవాళకి అయితే ఈ వీడియోలో అయితే ఇంతే. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ టాటా, బాయ్ గైస్.